రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ముగ్గురు వీఆర్ఓలకు ఉద్యోగాలు చేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములవాడలో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం యువకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఉద్యోగం వచ్చాక కూడా విధులు నిర్వహించక తన స్థానంలో మరొకరిని ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే వేతనాన్ని నెల నెలా తీసుకుంటున్నారు కొందరు. ఇదంతా అధికారి కళ్ల ముందే జరుగుతున్నా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. లక్షల విలువైన రికార్డులు నిత్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మారుతున్నాయి. అయినప్పటికీ ఆ విషయం తనకు ఇప్పటి వరకు తెలియదని ఆ అధికారి చెప్పడం కొసమెరుపు. మండలంలో ఒక ముగ్గురు వీఆర్ఏలు వాళ్ళ బదులు వేరే వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. దాని మీద వారిని వెంటనే షోకాజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరణ ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ముగ్గురు వాళ్ళని రావద్దని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన రెవెన్యూ వ్యవస్థలో వాటాబందీ సిస్టము, ఇసాదార్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి దాంట్లో వాళ్ళ కుటుంబాల అగ్రిమెంట్ ప్రకారం కొందరు పనిచేస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఎప్పటికీ 1 ఇయర్ కొంతమంది మారుతూ ఉంటారు. కాబట్టి అది మళ్ళీ వీళ్ళందరూ స్ట్రైక్లో ఉండడం వల్ల మన దృష్టికి రాలేదు.